పాతబస్తీ జియాగూడలో దేవి అహల్యాబాయ్ హుల్హర్ 300వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ వరకు వివిధ ప్రాంతాలలో అహల్యాబాయ్ హుల్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ చంద్రశేఖర్, హైదరాబాద్ బీజేపీ ఎంపీ కంటెస్టెంట్ మాధవీలత, గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమామహేంద్ర పాల్గొన్నారు. అహల్యాబాయ్ చేసిన గొప్ప పనులను ఈ సందర్భంగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అహల్యాబాయ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని మాధవీలత తెలిపారు. సమర్థ కామధేను గోశాలలో ప్రత్యేక పూజలు, మహా ఆరతి నిర్వహించారు. లోక్మాత పుణ్యశ్లోక్ అహిల్యాబాయి హోల్కర్ గారిది జరుపుకుంటోంది భారతదేశమంతా. ఆవిడ ఎవరు అని తెలుసుకునే అవసరం దేశమంతా ఉంది. మనలో చాలా మందికి ఆవిడెవరో తెలియదు. ఇది నిజం, భయంకరమైన నిజం. మహారాష్ట్ర దేశంలో రాజ్యంలో పుట్టి మాల్వా రాజ్యానికి మహారాణిగా వెళ్ళింది ఆవిడ. ఆవిడ గోండ్ల మధ్యలో పుట్టిన అమ్మాయి. వాళ్ళ ఆడబడుచు ఆవిడ, అంటే ఎస్టీల ఆడబడుచు. గొర్రెల కాపరి వంశంలో పుట్టింది అమ్మాయి. 12 ఏళ్ల వయసులో అపర శివభక్తురాలేని ఈవిడ గానం విని మాల్వా మహారాజు అటుగా పోతూ అసలు ఇంత అద్భుతమైన గానం చేసి ఆవిడ మనసు, వ్యక్తిత్వం ఎంత పుణ్యంగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అని ఆవిడని తన ఇంటి కోడలుగా చేసుకున్నాడంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే కుల మత భేద విచక్షణాలు ఏ రోజు ఈ భారత భూమి మీద లేవు. భయంకరమైన రాజకీయాలు వీటిల్ని స్వార్థపూరితంగా వాడుకుంటున్నారు తప్ప. ఆ తర్వాత ఆ మహారాణి అక్కడికి వెళ్ళిన తర్వాత తన అత్తగారి నుంచి ఆవిడ యుద్ధ కళలు నేర్చుకుంది. భర్త యుద్ధంలో చనిపోయారు, మామగారు చనిపోయారు, ఆ తర్వాత కొడుకును కూడా కోల్పోయింది. ఒక స్త్రీ ఇంతమందిని కోల్పోయిన తర్వాత ఎంత నిరుత్సాహపడి జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితిలో ఉన్నా కూడా ఆవిడ దేశాన్ని సంరక్షించడానికి కోసం, తన రాజ్యాన్ని సంరక్షించడానికి కోసం ఆవిడ నిర్భయంగా నిలబడింది.